నమస్కారం. ఈ రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతోంది. న కార్తీక సమో మాసః న దేవః కేశవాత్పరం నచ వేద సమం శాస్త్రం న తీర్థం గంగాయా సమం అంటుంది శాస్త్రం. అంటే మాసాలలో కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు. దేవతలలో కేశవుడికి మించిన దేవుడు లేడు. అలాగే నచ వేద సమం శాస్త్రం, శాస్త్రాలన్నిటిలో వేదాలను మించిన శాస్త్రాలు లేవు. నా తీర్థం గంగాయా సమం, గంగా నదిని మించిన నది లేదు అని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. స్కాంద పురాణంలో ఉంది. అంటే మాసాలన్నింటిలోకి కార్తీక మాసం చాలా గొప్పది. అన్ని మాసాలలో కార్తీక మాసం ఎందుకు గొప్పది? సంవత్సరంలో 12 నెలలు ఉంటే కార్తీక మాసానికే అంత గొప్పతనం పురాణాల్లో ఎందుకు చెప్పారు అంటే, కార్తీక మాసము అంటే ఏ నెలలోనైనా పౌర్ణమి రోజు ఏ నక్షత్రం ఉంటుందో ఆ నెలకు ఆ పేరు వస్తుంది. కార్తీక మాసంలో పౌర్ణమి రోజు కృత్తికా నక్షత్రం ఉంటుంది. అందువల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది. కృత్తికా నక్షత్రం అంటే అది అగ్ని నక్షత్రం. ఆ నక్షత్రానికి అధిపతి అగ్నిదేవుడు. అగ్నిముఖావై దేవాహ అంటుంది వేదం. అంటే ఏ దేవుణ్ణి మనం పూజించాలన్నా, ఏ దేవుడి అనుగ్రహం పొందాలన్నా ముందు మనం అగ్నిని ప్రసన్నం చేసుకోవాలి. అగ్నిదేవుడి ద్వారా దేవతలందరూ అనుగ్రహిస్తారు. అందుకే హోమం చేసేటప్పుడు హోమగుండంలో మనం ద్రవ్యాలు వేస్తున్నప్పుడు అగ్నిదేవుడు నోరు తెరుస్తాడు. అగ్నిదేవుడి నోట్లో మనం ఆ పదార్థాలు వేస్తున్నట్లు అవుతుంది. అగ్నిదేవుడి ద్వారా అగ్నిదేవుడు వెళ్ళి ఆ పదార్థాలన్నీ దేవతలకు అందిస్తాడు. అంటే అందరూ దేవీ దేవతలకు వాహక శక్తి అగ్నిదేవుడు. అగ్నిని పూజిస్తే అన్ని దేవీ దేవతల స్వరూపాలను పూజించిన ఫలితం కలుగుతుంది. కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రం కాబట్టి, ఆ నక్షత్రం పౌర్ణమి రోజున్న మాసం కార్తీక మాసం కాబట్టి, ఈ మాసంలో చేసే పూజలు సమస్త దేవీ దేవతల అనుగ్రహాన్ని సులభంగా కలిగింపజేస్తాయి. అగ్ని ద్వారా అందరు దేవతలు మనల్ని సులభంగా అనుగ్రహిస్తారు. అందుకే 12 నెలల్లో కార్తీక మాసానికి చాలా శక్తి ఉంది. కార్తీక మాసంలో గంగాదేవి భూమి మీద ఉన్నటువంటి సమస్త నదీ జలాల్లో ఉంటుంది. కాబట్టి తెల్లవారుజామున స్నానం చేయాలి. సూర్యోదయం అయ్యాక స్నానం చేస్తే దాన్ని కార్తీక స్నానం అనరు. సూర్యోదయానికి కనీసం అరగంట ముందు చన్నీళ్లతో కానీ, అలా చేయలేని వాళ్ళు గోరువెచ్చని నీళ్లతో కానీ స్నానం చేయాలి. అలాగే కార్తీక మాసంలో ఇంకో నియమం కూడా ఉంది. సూర్యాస్తమయం లోపు స్నానం చేయాలి. దానివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కార్తీక మాసం స్నానానికి ప్రాధాన్యత ఉన్న మాసం. ఈ మాసంలో ఏం చేసినా సరే కార్తీక దామోదర ప్రీత్యర్థం అనుకుంటూ చేయాలి. ఈ మాసంలో కార్తీక మాసంలో విష్ణుమూర్తి దామోదరుడు అనే పేరుతో భక్తులందరినీ అనుగ్రహిస్తాడు. అందుకే కార్తీక దామోదర ప్రీత్యర్థం అనుకుంటూ మీరు ఏవైనా చేయండి. స్నానం చేసినా, దీపం పెట్టినా, దానం ఇచ్చినా, ఏం చేస్తున్నా సర్వకాల సర్వావస్థల్లో ఈ మాసంలో కార్తీక దామోదర ప్రీత్యర్థం అనుకుంటూ ఉండాలి. అలా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే కార్తీక మాసంలో నదీ స్నానం చాలా మంచిది. మరి 30 రోజులు నదీ స్నానం చేయలేని వాళ్ళు ఏం చేయాలి? దానికి కూడా స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో ఒక శ్లోకం చెప్పారు. ఆద్యే అంతిమే మధ్యమే చ దినేయ స్నానమాచరేత్ మాస స్నాన ఫలం తేన లభేత్ నాత్ర సంశయ. ఈ శ్లోకం వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పాడు. అంటే ఆద్యే అంతిమే మధ్యమేచ దినేయ స్నానమాచరేత్. కార్తీక మాసంలో మొదటి రోజు పాడ్యమి రోజు, మధ్య రోజు పౌర్ణమి రోజు, ఆఖరి రోజు అమావాస్య రోజు, ఈ 3 రోజుల్లో నదీ స్నానం చేస్తే మాస స్నాన ఫలం తేన లభేత్ నాత్ర సంశయ. కార్తీక మాసం నెల రోజులు నదీ స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. అలాగే తెల్లవారుజామున స్నానం కూడా ప్రతిరోజు చేయలేని వాళ్ళు పాడ్యమి రోజు, పౌర్ణమి రోజు, అమావాస్య రోజు, ఈ 3 రోజుల్లో చేయండి. కార్తీక మాసం 30 రోజులు తెల్లవారుజామున మీరు చన్నీటి స్నానం చేసిన ఫలితం కలుగుతుందని స్కాంద పురాణాంతర్గత వైష్ణవ ఖండంలో వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పాడని ఈ ప్రామాణిక శ్లోకం మనకు తెలియజేస్తుంది. అలాగే కార్తీక మాసంలో మొట్టమొదటి రోజు బలిపాడ్యమి. బలిపాడ్యమి అంటే పాతాళలోకంలో ఉన్న బలిచక్రవర్తి భూమి మీదకు వచ్చేటటువంటి రోజు. ఈరోజు బలిచక్రవర్తి అనుగ్రహం ద్వారా విష్ణువు అనుగ్రహం కలగటానికి సాయంకాలం పూట గుమ్మం ముందు దీపాలు పెట్టేటప్పుడు ఒక ప్రత్యేకమైన శ్లోకం చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటంటే, విష్ణునా వసుధా లబ్ధ ప్రీతేన బలయే పునః ఉపకార కరోదత్తశ్చ సురాణాం మహోత్సవ. ఇది శ్లోకం. అంటే పాతాళలోకంలో ఉన్నటువంటి బలిచక్రవర్తిని భూమికి ఆహ్వానించటానికి బలిపాడ్యమి సందర్భంగా గుమ్మం ముందు దీపాలు వెలిగిస్తాం.
అలా వెలిగించేటప్పుడు ఈ శ్లోకం చదువుకుంటే విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి కార్తీక మాసం మొట్టమొదటి రోజు బలిపాడ్యమి, సాయంకాలం పూట దీపాలు పెట్టేటప్పుడు ఏ శ్లోకం చదువుకోవాలో ఇంకొకసారి చూద్దాం. మరి విష్ణునా వసుధా లబ్ధ ప్రీతేన బలయే పునః ఉపకార కరోదత్తశ్చ సురాణాం మహోత్సవ. అలాగే ఈరోజు గోవర్ధన పూజ, అంటే శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధనగిరి ఎత్తటానికి సంకేతంగా కృష్ణ ఆలయానికి వెళ్ళి కృష్ణుని కూడా దర్శనం చేసుకుంటే సమస్త శుభాలు చేకూరతాయి. స్వస్తి.